Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు డబ్బును జాగ్రత్తగా చూసుకో, ఇలా చెప్తూ ఉంటాం కదండి. దీనిని టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ వెన్ యు ఆర్ అవుట్ సైడ్ లేదా టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ వెన్ యు ఆర్ అవుట్ అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ డబ్బును నువ్వు జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ వన్, మీరు చాలా అజాగ్రత్తగా ఉంటారు కాబట్టి బయట ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు చాలా అజాగ్రత్త కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా. యు ఆర్ వెరీ కేర్లెస్ సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వైల్ ట్రావెలింగ్ అవుట్ సైడ్. యు ఆర్ వెరీ కేర్లెస్ అంటే మీకు చాలా అజాగ్రత్త. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్, నేను అనవసరంగా బయటికి వెళ్ళి నా డబ్బును పోగొట్టుకున్నాను. నేను అనవసరంగా బయటకు వెళ్ళాను, నా డబ్బులన్నీ పోయాయి, లైక్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా. దీనిని ఐ వెంట్ అవుట్ అన్నెసెసర్లీ అండ్ లాస్ట్ మై మనీ. ఐ వెంట్ అవుట్ అన్నెసెసర్లీ అంటే నేను అనవసరంగా బయటికి వెళ్ళాను అండ్ లాస్ట్ మై మనీ అందుకే మనీ పోయాయి లేదా మనీ పోగొట్టుకున్నాను. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరితో వెళ్తున్నావో నాకు చెప్పాలి లేదా నువ్వు ఎవరితో వెళ్తున్నావో నాకు తెలియాలి. యూ హ్యావ్ టు టెల్ మీ హూ యు ఆర్ గోయింగ్ అవుట్ విత్. యూ హ్యావ్ టు టెల్ మీ నువ్వు నాకు చెప్పాలి హూ యు ఆర్ గోయింగ్ అవుట్ విత్ నువ్వు ఎవరితో వెళ్తున్నావో. నెక్స్ట్ సెంటెన్స్, నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ మీతో వచ్చేవారి మీద అస్సలు నమ్మకం లేదు. నాకు నీ మీద నమ్మకం ఉంది కానీ నీతో వచ్చే వాళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు, ఇలా అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దోస్ హూ కమ్ విత్ యూ. ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది, బట్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దోస్ హూ కమ్ విత్ యూ కానీ నీతో వచ్చే వాళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో లేవు, నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్తావు లేదా నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి నువ్వు ఇంట్లో ఉండడం లేదు, నిజం చెప్పు నువ్వు ఎక్కడికి వెళ్తావు. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హోమ్ యు ఆర్ నాట్ హోమ్ వే డూ యూ రియల్లీ గో. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హోమ్ అంటే నేను ప్రతిసారి ఇంటికి వస్తాను, యు ఆర్ నాట్ హోమ్ కానీ నువ్వు ఇంటి దగ్గర ఉండవు, వే డూ యూ రియల్లీ గో నువ్వు నిజంగా ఎక్కడికి వెళ్తావు. నెక్స్ట్ వన్, నేను నా స్నేహితులతో అలా బయటకు వెళ్తూ ఉంటాను. ఐ యూజ్డ్ టు గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్. ఐ యూజ్డ్ టు గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దట్ అంటే నేను అలా సరదాగా మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటాను లేదా నేను అలా మా ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్తాను. నెక్స్ట్ వన్, నువ్వు బయటకు వెళ్ళకుండా ఉండలేవా. నువ్వు బయటకు వెళ్ళకుండా అసలు ఉండలేవా, లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా. కాంట్ యూ స్టాప్ గోయింగ్ అవుట్. కాంట్ యూ స్టాప్ గోయింగ్ అవుట్ అంటే నువ్వు బయటకు వెళ్ళకుండా ఉండలేవా. నెక్స్ట్ వన్, నాకు చెప్పకుండా బయటకు ఎందుకు వెళ్ళావు. నువ్వు నాకు చెప్పకుండా బయటకు అసలు ఎందుకు వెళ్ళావు, ఇలా అడుగుతుంటాం కదా పిల్లల్ని. వై డిడ్ యూ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. వై డిడ్ యూ గో అవుట్ అంటే నువ్వు బయట ఎందుకు వెళ్ళావు, వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా. వై డిడ్ యూ గో అవుట్ వితౌట్ టెల్లింగ్ మీ. నెక్స్ట్ వన్, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు ఎలా తెలుస్తుంది. నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు ఎక్కడున్నావో నాకు ఎలా తెలుస్తుంది, లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. హౌ విల్ ఐ నో వేర్ యు ఆర్ ఇఫ్ యూ లీవ్ వితౌట్ టెల్లింగ్ మీ. హౌ విల్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది, వేర్ యు ఆర్ అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో, ఇఫ్ యూ లీవ్ వితౌట్ టెల్లింగ్ మీ నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోతే. నెక్స్ట్ వన్, ఏమైనా మీ ప్రవర్తన నాకు అసలు నచ్చడం లేదు లేదా ఏదేమైనా సరే మీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఎనీవే ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్ ఎట్ ఆల్. ఎనీవే అంటే ఏదైనా లేదా ఏదేమైనా, ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్ ఎట్ ఆల్ మీ పద్ధతి లేదా మీ ప్రవర్తన నాకు అసలు నచ్చలేదు. నెక్స్ట్ వన్, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చెప్పు. టెల్ మీ వెన్ యూ గో అవుట్. టెల్ మీ అంటే నాకు చెప్పు, వెన్ యూ గో అవుట్ నువ్వు బయటికి ఎప్పుడు వెళ్తావో లేదా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు చెప్పు.
నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళాలో చెప్పు నేను నీతో వస్తాను. లేదా నువ్వెప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నావో చెప్పు నేను కూడా నీతో వస్తాను. టెల్ మీ వెనెవర్ యూ వాంట్ టు గో ఔట్ అండ్ ఐ విల్ కమ్ విత్ యూ. లేదా టెల్ మీ వెనెవర్ యూ వాంట్ టు గో ఔట్‌సైడ్ అండ్ ఐ విల్ కమ్ విత్ యూ. అంటే నువ్వు బయటికి ఎప్పుడు వెళ్తావో చెప్పు నేను కూడా నీతో వస్తాను. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావు? వెళ్ళే ముందు నాకు చెప్పమని నేను ఎన్ని సార్లు చెప్పాలి? నువ్వసలు ఎప్పుడు బయటికి వెళ్ళావు? బయటికి వెళ్ళే ముందు నాకు చెప్పమని నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి? లైక్ ఇలా అడుగుతూ ఉంటాం కదా! దీనిని వెన్ డిడ్ యూ గో ఔట్? హౌ మెనీ టైమ్స్ డు ఐ హావ్ టు టెల్ యూ టు టెల్ మీ బిఫోర్ యూ గో? వెన్ డిడ్ యూ గో ఔట్ అంటే నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావు? హౌ మెనీ టైమ్స్ డు ఐ హావ్ టు టెల్ యూ నేను నీకు ఎన్ని సార్లు చెప్పాలి? టెల్ మీ బిఫోర్ యూ గో నువ్వు బయటికి వెళ్ళే ముందు నాకు చెప్పమని. నెక్స్ట్ వన్, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? వై డిడ్ంట్ యూ పిక్ అప్ ది ఫోన్? లేదా వై డిడ్ంట్ యూ పిక్ అప్ ది కాల్? అంటే నువ్వు కాల్ ఎందుకు ఎత్తలేదు? లేదా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నెక్స్ట్ వన్, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఎత్తలేదని చాలా కంగారు పడ్డాను. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఎత్తలేదని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. దీనిని ఐ వాస్ సో కన్‌ఫ్యూజ్డ్ వై యూ డిడ్ంట్ పిక్ అప్ మై ఫోన్ వెన్ యూ వెంట్ ఔట్. ఐ వాస్ సో కన్‌ఫ్యూజ్డ్ అంటే నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. లేదా చాలా కంగారు పడ్డాను. వై యూ డిడ్ంట్ పిక్ అప్ మై ఫోన్ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదని. వెన్ యూ వెంట్ ఔట్ అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నా ఫోన్ ఎందుకు ఎత్తలేదని నేను చాలా కంగారు పడ్డాను. నెక్స్ట్ వన్, మీరు ఇలా చేస్తే ఇతరులు భయపడతారని నీకు అనిపించలేదా? నువ్వు ఇలా చేస్తే బయట వాళ్ళు భయపడతారని నీకు అసలు అనిపించలేదా? ఇలా అడుగుతూ ఉంటాం కదండీ! దీనిని డోంట్ యూ థింక్ దట్ ఇఫ్ యూ డూ దిస్ అదర్స్ విల్ బి అఫ్రైడ్. డోంట్ యూ థింక్ అంటే నువ్వు ఆలోచించలేదా? లేదా నీకు అనిపించలేదా? దట్ ఇఫ్ యూ డూ దిస్ నువ్వు ఇలా చేస్తే అదర్స్ విల్ బి అఫ్రైడ్ బయట వాళ్ళు భయపడతారని. నెక్స్ట్ వన్, నేను కాల్ కట్ చేసిన తరువాత నేను బిజీగా ఉన్నానని మీరు అర్థం చేసుకోవాలి. లేదా నేను కాల్ కట్ చేస్తున్నాను అంటే నేను బిజీగా ఉన్నానని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి. యూ మస్ట్ అండర్‌స్టాండ్ దట్ ఐ యామ్ వెరీ బిజీ వన్స్ ఐ కట్ ది కాల్. యూ మస్ట్ అండర్‌స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. లేదా నీకు అర్థం అవ్వాలి. దట్ ఐ యామ్ బిజీ వన్స్ ఐ కట్ ది కాల్. నేను కాల్ కట్ చేశానంటే నేను బిజీగా ఉన్నానని నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, నేను కాల్ కట్ చేసినా కూడా నువ్వెప్పుడు ఫోన్ చేస్తే అందరూ ఏమనుకుంటారు? నేను కాల్ కట్ చేసినా సరే నువ్వు అలా అలా కాల్ చేస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇలా అడుగుతూ ఉంటారు కదా! వాట్ విల్ ఎవ్రీవన్ థింక్ ఇఫ్ యూ కాల్ ది ఆల్ ది టైమ్ ఈవెన్ వెన్ ఐ కట్ ది కాల్? వాట్ విల్ ఎవ్రీవన్ థింక్ అంటే అందరూ ఏమనుకుంటారు? ఇఫ్ యూ కాల్ ఆల్ ది టైమ్ ఈవెన్ వెన్ ఐ కట్ ది కాల్ నేను కాల్ కట్ చేసినా సరే నువ్వు పదే పదే కాల్ చేస్తూ ఉంటే. So that's all in today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.